హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా మా ఇంటికి వచ్చేసాం అనమాట, ఖమ్మంలో. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళు షాక్ ఇచ్చారు. ఇంట్లో లేరు, తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే కింద తాళం ఇచ్చేసి వెళ్ళారనమాట, కింద ఉంటున్న వాళ్ళ ఆ రూమ్లో వాళ్ళకి. వచ్చిన తర్వాత మేము బ్యాగులు అయితే లోపల పెట్టేశాము. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, చందన ఇంటికాడ నుంచి. మా దీవెన్ బాబు చూడండి, ఇటు చూడమంటే అటు చూస్తున్నాడు. వాడికైతే ఇంకా టిఫిన్ చేయలేదు కానీ ఆకలి అయితే వేస్తున్నాను, చాక్లెట్ తినాలని వెయిట్ చేస్తుండు. ఎదురుగా పెట్టుకొని తినాలా వద్దా అని. చూడండి, మా దీవెన్ అనేమో ఊరికే ఉండదు, వాళ్ళ తమ్ముని ఏదో ఒకటి కెలుకుతూ ఉంటుంది అనమాట. వాడికి కోపం వచ్చి కొడతాడు, తర్వాతనేమో ఏడుస్తుంది. ఇంక ఇద్దరు కొట్టుకుంటారు. ఎక్కడున్న ఇంట్లో ఉన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, తినేటప్పుడైనా, తాగేటప్పుడైనా, జర్నీలో అయినా ఫుల్ కొట్టుకుంటారు. అందులో దీవెనకి ఎక్కువ దెబ్బలు పడతాయి, కాకపోతే దీవెననే ఏడుస్తుంది అనమాట ఫైనల్గా. చూడండి, చూపిస్తుంది. ఇంక ఇదేమో అనండి బర్త్డే రోజు ఏదో సర్ప్రైజ్ ఇచ్చింది కదా, అందులో బటర్ఫ్లై ఒకటి కలర్ నచ్చిందంటే దీవెనకి. ఇది ఒకటి తీసుకుని ఊకే ఆడుతూ ఉంది. భలే చేస్తారు. ఇది ఓపెన్ చేయగానే మొత్తం అంతా ఇట్లా పైకి వచ్చేసి బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. అంటే దానికి రెండు ప్లాస్టిక్ ఇట్లా స్టిక్ లాగా వచ్చింది, వాటికేమో మనకి కొంచెం ప్లాస్టిక్ కవర్ లానే ఉంటుంది. అవి రెక్కలాగా పెట్టేసి లోపల రబ్బర్ ఉంటుంది కదా మనకి, ఇట్లా మనం సరుకులో ముడేసుకోవడానికి దాన్ని తీసుకుంటాము. అది వేసేసి ఇట్లా ప్రెస్ చేసి రొటేట్ చేస్తూ ఉంటే, వదిలేస్తే ఒక్కసారిగా అది స్ప్రింగ్ లాగా ఎగురుతుంది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము, తాళం తీసుకొని వచ్చేసి లోపల బ్యాగులు అవి పెట్టేసుకొని, ఇంకా కూరగాయలు ఏమున్నాయో చూస్తే టమాటా, బెండకాయ, ఇంకా మిర్చి, ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా మా దీవెన్ బాబు ఏదో చేస్తుండు. వాళ్ళిద్దరు ఇంకా నీళ్ళతో ఆడొద్దు, నీళ్ళు చెప్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న అక్కడ ఉండి. నీళ్ళు తక్కువగా వస్తున్నాయి, వేస్ట్ చేయొద్దు నీళ్ళని. మెయిన్గా ఎందుకంటే అక్కడే ఉన్నాం, చందని ఇక్కడ ఖమ్మంలో అయితే నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఇంకా అత్తయ్య వాళ్ళకైతే ఇంకా కొంచెం రెంట్కున్నారు కదా కింద ఇద్దరు, 2 రూమ్లలో, వాళ్ళకి వీళ్ళకి 3 ఫ్యామిలీలకు కావాలంటే కొంచెం సరిపోవట్లేదు. మళ్ళీ వచ్చి మా వాళ్ళు ఏమో బాగా పారబోస్తారు నీళ్ళు. వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది అనేసి నేను ఇంకా అక్కడే ఉండిపోయామన్నమాట. ఇంక ఈ సమ్మర్ మొత్తం అటు ఇటు అటు ఇటు అటు ఇటు అవుతుంది. కాకపోతే పిల్లలకి హాలిడేస్ వచ్చేది సమ్మర్లోనే, ఖాళీగా ఉండేది అప్పుడే, కాబట్టి ఇంకా తప్పదు అనమాట. ఎండైనా ఏదైనా తప్పదు ఎక్కడైనా. వచ్చినప్పుడు మా దీవెన్ బాబు ఇంకా అప్పటిదాకా లేగలేదు. నైట్ ఏం లేటుగా పడుకొని పొద్దున్నే లేటుగా లెగుస్తాడు. వాడు బ్రష్ కూడా చేయలేదు. వచ్చినప్పుడు అంతసేపు లేపుతాను లేవట్లేదని తీసుకొచ్చేసి బ్రష్ చేసామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత బట్టలు అవి తీసేసుకొని తల స్నానాలు అయితే చేసేసాము. ఎండ చూడండి ఎంత కొడుతుందో, 12 అయింది టైము. గాలి వస్తుంది కానీ వేడిగా వస్తుంది, ఫుల్ వేడిగా వస్తుంది గాలి. ఇంతకుముందు మాకు ఇక్కడ వెనక చెట్టు ఉండేది, అది రోడ్డుకి ఇట్లా అడ్డం వచ్చేస్తుందని మా మామయ్య తీపిచ్చారనమాట. ఇంక ఇక్కడేమో అక్కడ కనపడేదేమో మా దీవెన్ బాబు లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు తీసుకొచ్చాం కదా ఖమ్మంలో, ఇంట్లో రెంట్కున్నప్పుడు అటు దగ్గర. అది ఇంత పెద్దగా అయిపోయింది, భలే గుర్తుగా ఉందన్నమాట. ఒకటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ, ఒకటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంచేసాము. చాలా బాగుంది, పైనుంచి కింద నుంచి చూస్తున్నా కూడా. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను, పిల్లలు మా వారు అవుతున్నారు. ఫస్ట్ అయితే బియ్యం తీసేసుకొని కడిగి పక్కన పెట్టాను, నానతాయి కదా రైస్, అన్నం వండుకోవడానికి. కుక్కర్లోనే పెడతాను, మా అత్తయ్య కూడా కుక్కర్లోనే వండుతుంది. అందుకే అక్కడ వండేసి కడిగేసి వెళ్ళారనమాట. అక్కడే ఉంది, నాకు ఈజీగా దొరికింది. మాకు ఎన్ని కావాలో 4 సరిపడా బియ్యం తీసుకొని 1 గ్లాస్ బియ్యం వేసేసి కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే టమాటోలు, ఎగ్స్ ఉన్నాయి, పచ్చిమిర్చి, 1 ఆనియన్ తీసేసుకొని కర్రీ అయితే చేశాను. ఆకలి మీద ఉంది కదా, చాలా బాగా వచ్చిందనమాట కర్రీ. ఇక్కడ కెమెరాకి మేము స్టాండ్ తెచ్చుకోలే కదా, రింగ్ లైటు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని అక్కడ సెట్ చేస్తున్నారు, అది కదులుతూ ఉంది. సెల్ఫ్లో బాక్సెస్ ఉంటే వాటి మధ్యలో పెట్టామన్నమాట, డిష్ గిన్నెలు అంటాం కదా, అవి ఉంటే వాటికి సపోర్ట్ చేసి పెట్టాము. అందుకని కొంచెం అటు ఇటు కదులుతూ ఉంది. రింగ్ లైట్ ఉంటే కరెక్ట్గా అంటే వ్యూ అనేది మంచిగా ఉంటుంది. బియ్యం కడగడం అయిపోయింది. ఒక ప్లేటు, చాకు తీసేసుకొని నేను ఫ్రిడ్జ్ దగ్గర కూరగాయలు తీసుకున్నాను. అంతసేపు వీడియో అయితే ఆపలేదు, మర్చిపోయాను నేను. సైడ్కి అక్కడ ఫోన్ ఉన్నదే మర్చిపోయాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే ఏమి లేవు క్లీన్ చేయడానికి, ఒకటే జావది చేశారు, అది ఒకటే ఉంది. ఇంకా తిన్న తర్వాత కడగొచ్చులే అనేసి ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను. 1:30 కల్లా అయితే వంట అయిపోయింది, తినేసాం కూడాను. ఇంక ఇప్పుడైతే తిన్న తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి
పడుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ ఉంటాయి, అందుకే పైకి చేయబెడుతున్నాను అనమాట. ఒకటి తీసేసుకున్నాను, అన్నీ కట్ చేసి టమాటో ఎగ్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. మా దీవెన్ బాబుకి మర్చిపోయి నేను 4 మెంబర్స్కి 4 ఎగ్స్ వేసాను, ఒకటి 5 కావాలని. ఇంకా మా దాంట్లో ఒకటి తీసుకొని 2 ఎగ్స్ అయితే తినేసాడు. బాయిల్ చేసి వేయలేదు, దాంట్లోనే వేసాను అనమాట. మనకి టమాటో కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఎగ్స్ ఇట్లా పలగొట్టేస్తాం కదా, కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూరలాగా సేమ్ టమాటో కూడా అట్లా. చాలామంది తెలుసు, నేను చాలా తక్కువ చేస్తాను, మా వాళ్ళు ఎక్కువగా తినరు. కాకపోతే ఈరోజు ఆప్షన్ అదే ఉంది కాబట్టి ఇంకా తిన్నారు. కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అల్లం పేస్టు ఫస్ట్ ఒక డబ్బాలో చూసాను, దాంట్లో కొంచెం ఉంది ఆయిల్, ఇంకొంచెం అయితే వేరే డబ్బాలో ఉందన్నమాట. ఇది కొంచెం ఫ్రై చేసింది. తాలింపు గింజలు వేసేసాను. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఉంచాను, మనకి తొందరగా హీట్ అవ్వాలని. ఎందుకంటే ఎండకి కిచెన్లో ఉండలేం కాబట్టి ఫాస్ట్గా ఆల్రెడీ, అందుకే తొందరగా హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే ముందే ఆన్ చేసి ఉంచాను కాబట్టి స్టవ్, కడాయి హీట్ అయిపోయింది అనమాట. ఇంకా నాకు హెల్ప్ చేయడానికి మా దీవెన్ బాబు అల్లం పేస్ట్ తెచ్చిచ్చాడు. మూత రావట్లేదు ఈవెన్, ఇది తీయనని అంటే వస్తుంది కాబట్టి నేనే, వాడికి బలం ఎక్కువ ఉంటుందని తీయమని చెప్పాను. మా దీవెన్ బాబు దాంతో బలం యూజ్ చేసి తీసాడనమాట. నాకు మళ్ళీ రావట్లేదని నేను తీసుకొని మళ్ళీ ఇచ్చాను. మళ్ళీ వచ్చింది కదా అని వాడే బలవంతంగా తీసినట్టు ఫీల్ అయిపోయాడు అనమాట. ఎంత బలం ఉందని చూపిస్తున్నాడు చూడండి, ఎంత బలం ఉందో మా దీవెన్ బాబుకి. అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చిమిర్చి కూడాను. అల్లం పేస్టు లైట్గా కొంచెం పసుపది వేసేసుకొని టమాటా ముక్కలు వేసుకొని లైట్గా సాల్ట్ వేసి మూత పెడితే టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఎక్కువ వాటర్గా వద్దు, కర్రీ కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే. కొంతమంది ఇట్లా కొంచెం నీళ్ళుగా ఉంటుంది అనమాట, లూజ్గా. కొంతమంది ఏమో గట్టిగా తింటారు ఇదే కర్రీని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. మేమైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాము. కరివేపాకు వేయడం మర్చిపోయాను, కొత్తిమీర అయితే లేదు, కానీ కరివేపాకు ఉంది, తీసుకొద్దాం అనుకున్నాను. అల్లం పేస్ట్ తీసుకొచ్చినప్పుడు మా దీవెన్ బాబు తెమ్మంటే మర్చిపోయాడు అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేశాను. చూడండి మగ్గిపోయింది. ఒక 5 మినిట్స్కి సిమ్లో పెట్టేసి అదిలో వదిలేసామంటే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కారం కూడా వేసేసుకొని బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఈలోపు రైస్ కూడా 2వ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను. కారం కొంచెమే వేసాను, ఎందుకంటే ఎండాకాలం కదా, ఎక్కువగా తింటే కొంచెం కడుపులో అది మంట వస్తుంది అనేసి తగ్గించేసాను అనమాట. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, నేనైతే వాటర్ అయితే ఏం యాడ్ చేయనండి దీంట్లో, చెప్పాను కదా కొంచెం గట్టిగానే ఉంటుంది నేను చేసే కర్రీ. మామూలుగానే మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు, ఇది తినరు. అందులో ఇంకా లూజ్గా ఉంటే అసలు తినరు అనమాట. కర్రీ మొత్తం ఫైనల్గా ఇలా అయిపోయిన తర్వాత, అంటే టమాటో కూర ఒకటి తింటే ఒకలా టేస్ట్ ఉంటుంది, దాంట్లో ఏదైనా యాడ్ చేస్తే కూరగాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క అలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడాను అప్పుడే కదిల్చొద్దు. ఫోర్ ఎగ్స్ కూడా తీసేసుకొని వేసేలా ఫైనల్గా మాత్రం దాంట్లో పడిపోయింది అనమాట. ఒకటి మళ్ళీ తీసాను. ఫుల్ వేడి సెగ వచ్చేసింది చేతికి, అసలు తీయనివ్వలేదు ప్లేటు, అంత ఆవిరి పట్టేసింది సిమ్లో పెట్టినా కూడా. ఇప్పుడు ఎగ్స్ అన్నీ చెదిరిపోకుండా మెల్లిగా ఉల్టా వేసేసుకోవాలి స్పూన్ తోటి. చూడండి ఇంతే. మళ్ళీ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని, ఆల్రెడీ ఉడికింది అనుకుంటే ఎక్కువ ఉడికితే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి